సేవకునికి కోపం వస్తున్నది. ఇక్కడ వేదన పడుతూ ఉన్నాడు. దేవుడు ప్రియులారా నిరాశగా కృంగి ఆయన దుఃఖపడుతున్నాడు. గత దినాల్లో దేవుని వాక్యాన్ని ధారాళంగా మనం వింటున్నాం ప్రియులారా. నేటి విశ్వాసులు, దేవుని బిడ్డలు సంఘాల్లో, దేవుని సేవకుల కింద, మందిరాల్లో నమ్మకంగా దేవుని ఆజ్ఞల ప్రకారంగా జీవించటం లేదు. ఈరోజు ఈ సభలో దేవుడు మాట్లాడుతున్నాడు మీతో. మీరు సేవకుని చేతి కింద ఉన్నారా? సంఘాల్లో నమ్మకంగా మీరు కొనసాగుతూ ఉన్నారా? పిలిచిన దేవునికి కృతజ్ఞత కలిగి మీరు సాగుతూ ఉన్నారా? బైబిల్లో మొదటి సమూయేలు 15వ అధ్యాయములో 10వ వాక్యములో రాయబడుతుంది కదా, 10-11లో. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసెను, నా ఆజ్ఞలు గైకొనకపోయెను గనుక అతని రాజుగా నిర్ణయించినందున నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. అంటే ప్రియులారా, సౌలు దేవుణ్ణి దుఃఖపెట్టాడు, దైవ సేవకుని కూడా ఆవేశాన్ని, కోపాన్ని తెప్పించాడు. దావీదుని మనం చూస్తే దావీదుని గురించి సాక్ష్యం ఏమని ఇవ్వబడిందంటే, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. స్తోత్రం, హల్లెలూయా. దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, సౌలుని దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే సౌలు సేవకుని ప్రియులారా కోపాన్ని, ఆవేశాన్ని తెప్పించాడు. అక్కడ ఆ 10-11 వచనాల్లో దేవుణ్ణి దుఃఖపెట్టెను, వేదన పరిచెను. ప్రియ సహోదరి సహోదరులారా, సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నావు? సేవకుడు నీ కొరకు ప్రార్థించాడు, సంఘం నిన్ను ప్రోత్సహించి ఆదరించింది, నీ బిడ్డలు దీవించబడ్డారు, నువ్వు ప్రోత్సహింపబడ్డావు, నీవు ఆరోగ్యాన్ని పొందుకున్నావు, ఆశీర్వదింపబడ్డావు. ఈరోజు పరిచర్యను, సేవను నువ్వు నేర్చుకొని ఈరోజు దేవుని మీద, సంఘం మీద, సేవకుని మీద నీవు తిరుగుబాటు కలిగి ఉన్నావా? నిందారోపణ మోపుతూ ఉన్నావా? సేవని, సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నావా? సేవకునికి కోపం వస్తున్నది. ఇక్కడ దేవుడు ప్రియులారా నిరాశగా కృంగి ఆయన దుఃఖపడుతున్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. నీవు దీవించబడి, ప్రోత్సహింపబడి, ఆదరింపబడి, నేర్చుకొని ఈరోజు సంఘం మీద, సేవకుని మీద తిరుగుబాటు చేసి నీవు కీడుని, నష్టాన్ని తెచ్చుకుంటూ ఉన్నావా? దేవుడు సంతాపడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు. సేవకునికి కోపం వచ్చేస్తుంది. ప్రియులారా, మిత్రమా, ఈ రోజున ఈ సభల్లో ఈ వర్తమానాలు వింటున్న మీరు సంఘానికి, సేవకునికి, దేవుని వాక్యానికి ఎలాంటి వారుగా మీరు జీవించి కొనసాగుతున్నారు? ఒకసారి మిమ్మల్ని మీరు ఈ రోజున ఈ సభల్లో పరీక్ష చేసుకోండి.